హాయ్ ఫ్రెండ్స్, సిద్ధు జొన్నగడ్డ యాక్ట్ చేసిన టిల్లు స్కోర్ మూవీ అయితే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాం కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవాలని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందంట. అయితే మన టిల్లు అని ఉండేసి ఎన్టీఆర్ అని పిలుద్దాము అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారంట. సో అన్ని అనుకున్నట్టుగానే జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఎన్టీఆర్ గారు దేవరా షూటింగ్ లో ఉన్నారు కదా, వస్తారో లేదని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. సో అన్ని అనుకున్నట్టు వీళ్ళు ఇద్దరు వెళ్ళేసి డైరెక్టర్ అండ్ హీరో వెళ్ళి మాట్లాడగానే నేను వస్తాను, పక్కాగా వస్తాను చెప్పేసి మాట ఇచ్చారు. సో నిన్న సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. చీఫ్ గెస్ట్ గా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరా గ్రీన్ షర్ట్ లో వచ్చారు. అసలు లుక్ అదిరిపోయింది. సో సక్సెస్ మీట్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ మీటింగ్ లో ఏం చెప్పారంటే దేవరా సినిమా గురించి కూడా ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. అండ్ అలాగే విశ్వశ్రేణి కూడా వచ్చారన్నమాట. సో వీళ్ళు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్న తర్వాత మీరిద్దరంగా మంచి మంచి సినిమాలు చేయాలి, మీరిద్దరు ఇండస్ట్రీకి మంచి ఫ్యూచర్ అని చెప్పేసి చాలా బాగా మెచ్చుకున్నారు. అన్ని అయిపోయిన తర్వాత దేవరా గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు భయ్య. ఆ అప్డేట్ ఇవ్వగానే నాకు అది మెంటల్ వచ్చేసింది. దేవరా సినిమా లేట్ అవ్వచ్చేమో కానీ ఒకవేళ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కాలు రగరేసుకుని తిరిగేలా ఉంటుందని చెప్పేసి మాస్ అప్డేట్ ఇచ్చారు. సో ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కాబట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మన ఓకే వదిలేస్తారు అనమాట. నాకెందుకు ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టేస్తుంది అనిపిస్తుంది. పాత రికార్డులో బాహుబలి 2 కానీ RRR కానీ రికార్డ్స్ అన్ని చల్లా చెదిరైపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే దేవరా సినిమా గురించి ఎంత పాజిటివ్ గా ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చూద్దాం మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. మరి ఇంకో విషయం ఏంటంటే సినిమా లేట్ అవ్వచ్చేమో అన్నాడంటే ఒకవేళ విఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల లేదంటే ఆల్రెడీ సినిమాకి సంబంధించిన విలన్ సైఫ్ అలీ ఖాన్ గారు కొన్ని యాక్సిడెంట్ వల్ల కొద్దిగా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినట్లు లేరుగా. సో కొన్ని షూటింగ్ వర్క్లు పెండింగ్ లో ఉన్నాయి. అండ్ ఆ తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకవేళ లేట్ అవ్వచ్చేమో అని లేట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ కాల్ రగరేసుకునేలా ఉంటుంది, తెలుగు ఇండస్ట్రీ గర్వపడేలాగా ఉంటుందని చెప్పేసి చాలా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరా సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి రెడీగా ఉందో. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.